ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ నాదం వినబడితే గాలి కూడా నిశ్శబ్దమవుతుంది. సోల్ ఆఫ్ ధర్మ వర్సెస్ ఛానల్కి స్వాగతం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అరణ్యంలో చీకట్లు గట్టిగా కమ్ముకున్న ఒక సాయంత్రం అర్జునుడు ఒంటరిగా ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా గాలిని చీల్చుకుంటూ ఒక బాణం అతని పక్కగా దూసుకెళ్ళింది. అడుగుల శబ్దం లేదు, శ్వాస లేదు. ఎక్కడ్నుంచి వస్తున్నాయో తెలియని బాణాలు మాత్రమే అర్జునుపై భారీ దాడి చేస్తున్నాయి. అర్జునుడు కళ్ళను మూసుకున్నాడు. శబ్దం, ప్రవాహం, గాలిరాగం ఇవి మాత్రమే ఆధారంగా తాను చూడలేని యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. భీకరమైన పోరాటం తర్వాత కనిపించని దాడి చేసినవాడు నెమ్మదిగా బయటకు వచ్చాడు. అతడెవరో కాదు, గంధర్వరాజు చిత్రసేనుడు. అర్జునుడి పవిత్రతను, ఏకాగ్రతను పరీక్షించడానికి వచ్చినవాడు. చిత్రసేనుడు చిరునవ్వుతో చెప్పాడు, కనిపించని శత్రువుతో యుద్ధం చేయగలిగేది మనసు స్థిరంగా, అహంకారం లేకుండా ఉన్న యోధుడే. తర్వాత అతడు అర్జునునికి ఒక దివ్య విద్యను అందించాడు. చక్షుషీ విద్య అంటే కళ్లతో చూడకుండానే శత్రువును గ్రహించే శక్తి. ఈ గూఢ విద్య తరువాత మహాయుద్ధంలో అర్జునుని ఎన్నో ప్రాణాంతక దాడుల నుంచి రక్షించింది. ఈ కథ మీ హృదయాన్ని నిజంగా తాకిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి.